హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరామణాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరింత హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో మనము మల్లె చెట్టుకు నేను ఎప్పుడు ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్, అది కూడా హోమ్ మేడ్ అనమాట. కిచెన్ నుంచి వచ్చే వాటితోటే మనము చాలా చక్కగా ఎక్కువ బ్లూమింగ్ తీసుకోవడం కానీ, ఏమైనా పురుగులు ఉంటే కంట్రోల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చూద్దాము. అండ్ బిఫోర్ వీడియో మనం ఒకసారి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాము. అండ్ కొత్త వాళ్ళ కోసం, అలాగే వాడుతున్న వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. దానికోసం నేను ఇచ్చేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మొత్తం గార్డెన్ కోసం అనమాట. ఇదేమో ద్రవ జీవామృతము. ఇందులో ఆవు పేడ, ఆవు మూత్రము, కేవలం ఆవు నుంచి వచ్చే వాటి వ్యర్థాలతోటి తయారు చేస్తుంది అనమాట. సో చాలా చక్కగా ఇది మట్టిని సారవంతం చేస్తుంది, చాలా ఫెర్టైల్ చేస్తుంది. కాబట్టి అందులో వానపాములు కానీ, రిచ్ సాయిల్ అవుతుంది అనమాట. మీ సాయిల్ అనేది, కుండీలన్నీ కూడా చాలా చక్కగా హెల్తీగా మొక్కలు పెరగడానికి ఇది చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఎక్కువ పువ్వులు రావడానికి, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తే కనుక కూరగాయలైనా పండ్లైనా ఏవైనా చాలా చక్కగా తీసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు, ఇది ఇచ్చి చూడండి. అండ్ అలాగే ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఇది ఏంటంటే మొక్కకు బలం ఇస్తుంది. బలం అంటే కొమ్మలు బాగా రావడానికి, వచ్చిన పువ్వులు రాలిపోకుండా ఉండటానికి, అండ్ అలాగే రూట్స్ బాగా బలంగా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ మూడు ఒక కాంబో ప్యాక్. చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి కాంబో ప్యాక్స్లో. మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అవి నేను మీకు షేర్ చేస్తాను. ఇవి మా న్యాచురల్ ఫెర్టిలైజర్స్. అలాగే న్యాచురల్ హెయిర్ కేర్ కిట్ ఏంటంటే ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది హోమ్ మేడ్ అంటే మన కిచెన్లో మనం తయారు చేసింది అనమాట. దీన్ని చాలా 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 ఆదరించారు, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని అందరు చెప్తూ ఉన్నారు. అండ్ అది నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని నేను ల్యాబ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. సో దట్ అంటే మనకు ప్రూవ్ అవుతుంది అనమాట ఎంతగానో ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది. అది కూడా నేను సర్టిఫికేట్ అనేది మీకు షేర్ చేస్తాను. సో ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే న్యాచురల్ ఇండిగో అండ్ న్యాచురల్ హెర్బల్ హెన్నా. సో ఈ మూడు కూడా ఒక కిట్ అనమాట. ఇవి కూడా నల్ల జుట్టు తెల్లగా అవ్వడానికి, అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ హెయిర్ డై వేసుకోకుండా చక్కగా జుట్టు ఊడకుండా హెల్ప్ చేస్తాయి ఇవి. సో ఈ మూడు కూడా ఒక కిట్, లేదా ఇలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు తెల్ల జుట్టు లేకపోతే ఇండిగా అవసరం లేదు, ఈ రెండు తీసుకుంటే చాలు. చాలా చక్కగా మీ జుట్టు కూడా మంచిగా రాలకుండా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగ మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. జుట్టుకు కూడా జర పోషణ అందించాలి, అదనమాట ఈ మూడు. అలాగే నేను ఇవాళ మీకు కొత్తగా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇవి గవర్నమెంట్ కూడా చాలా 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 ఎంకరేజ్ చేస్తుందండి. మనకు తెలుసు కదా, మనం తీసుకునే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్. ఇదేంటంటే వేరే వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టాము, ఇలా చాలా జాగ్రత్తగా పంపిస్తాం మేము. ఇది అన్నీ కూడా మిల్లెట్ ప్రోడక్ట్స్ అనమాట. మిల్లెట్ ఫ్లేక్స్ అంటే అటుకులు. ఓకే, సో ఈ అటుకులు ఏంటంటే రాగి అటుకులు, తర్వాత సామల అటుకులు, అలాగే కొర్రల అటుకులు. ఇవి చూడండి, ఇదేమో పర్ల్ మిల్లెట్, ఇంకా చాలా ఉంటాయి. చూడండి, ఇది లిటిల్ మిల్లెట్ కనిపిస్తున్నాయా. ఇది మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ అన్నీ కలిపి తయారు చేసింది అనమాట. ఇది జావలాగా తీసుకోవచ్చు, అది కూడా మన దగ్గర ఉంది. అలాగే ఇది నవారా రైస్ అటుకులు, అలాగే బ్లాక్ రైస్ అటుకులు. ఇవైతే మీరు చక్కగా అటుకులు అన్నంలాగా చేసుకొని తినొచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి చాలా చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి గోధుమ అటుకులు అయితే కొంచెం అలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ జస్ట్ మీరు వేడివేడి సాంబార్లో డైరెక్ట్గా వేసేసుకొని తినేయచ్చు. ఇవి డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. మీకు తెలుసు కదా అటుకులలో ఎంత వాల్యుబుల్, మన లైఫ్లో ఎంత వాల్యుబుల్ అనేది అటుకులు అనేవి. అటుకులు కాదు, మిల్లెట్ అటుకులు. సో ఈ మిల్లెట్స్ అనేవి ఒక్క పూట డైట్లో కనుక మనం యాడ్ చేసుకుంటే, అంటే ఎవరైనా ఈజీగా తీసుకోవడానికి అనమాట. వాటిని మళ్ళీ మనము డైరెక్ట్ రాగా తీసుకోవాలంటే కనుక అవి సాంబార్ వేసుకుని టేస్టీగా ఉండవు, బట్ అటుకులు అనేవి టేస్టీగా ఉంటాయి. సో డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఓకేనా. అవి ఈరోజు ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీరు jyotinatural.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. నేను మీకు క్యాటలాగు షేర్ చేస్తాను, ఎలా అయినా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. చలో మనం ఇప్పుడు మల్లె చెట్టు ఎలా ఉందో చూద్దాం. నేను తీసుకున్న కేర్ వల్ల చాలా చక్కగా వచ్చింది అండ్ చాలా బ్లూమ్ అవుతున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. దానికి ఇవాళ ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ ఏందో మనము ఇప్పుడు చూస్తాం. మనం సమ్మర్లో ఏ మల్లె చెట్టు అయినా సరే చాలా చక్కగా పువ్వులు విరపుస్తాయి అండ్ చాలా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. ఆకులు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక, ఇది కిచెన్ నుంచి తయారు చేసిందే, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది. మీకైతే ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అన్నది. అయితే మీరు మొదటిగా మనం ఇక్కడ మల్లె చెట్టుని చూస్తే కనుక, ఇది గుండు మల్లె చెట్టు. అసలు సూపర్ అంటే సూపర్, ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి చూసారా. ఆకులన్నీ కూడా చాలా ఫ్రెష్గా, ప్రతి కొమ్మకి మొగ్గలు వస్తున్నాయి. మనం ఇలా కింద నుంచి చూస్తే కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తున్నాయి కదా. సో ఇలా చక్కగా అందంగా విరబుస్తాయి అన్నమాట. ఇదంతా కూడా ఫ్లవర్సే. సో మనం ఇలా చక్కగా మనము మొక్క నుంచి ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలంటే కనుక ఇలా మనం ఫెర్టిలైజర్ అనేది కిచెన్ నుంచి వచ్చేది కూడా అప్పుడప్పుడు తయారు చేసి ఇవ్వచ్చు. ఇది నేను 1 year బ్యాక్ ఈ వీడియో చేశానండి, చాలామంది చూశారు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే
మనం రివైజ్ చేస్తే కనుక మళ్ళీ కొంతమంది అయినా తయారు చేసి ఇస్తారు, వాళ్ళ మొక్కలకి సరిగ్గా రావట్లేదు అన్నారు కాబట్టి నేను ఒకసారి చెప్తున్నాను. అయితే ఈ మధ్యనే దీనికి నేను చక్కగా ప్రూనింగ్ చేశాను, కొమ్మలన్నీ కూడా కట్ చేశాను. చూసారు కదా, ప్రతి కొమ్మని ఇలా కట్ చేయడం వల్ల పక్క నుంచి ఒక 2 బ్రాంచెస్ వస్తాయి కాబట్టి, అండ్ ఆ బ్రాంచెస్కి కూడా మొగ్గలు వస్తాయి. ప్రతి మొక్కకి కూడా మనము ఎప్పుడు ఏదైనా ఫ్రూట్స్ రాకపోయినా సరే, ఫ్లవర్స్ రాకపోయినా సరే, మనం ఎప్పుడు కూడా మొక్కలకి ప్రూన్ చేయాలి. సో ఇదన్నమాట, ఇది మల్లె చెట్టు. కాకపోతే ఇంకా కొంచెం ఎండ తగిలే చోట పెట్టాలి, ఇక్కడ మాకు కొంచెం సన్లైట్ తక్కువనే చెప్పాలి. సో ఈరోజు దీని ప్లేస్ కూడా చేంజ్ చేస్తాను నేను. అండ్ ఈ మొక్క అయితే ఇదనమాట, దీనికి ఇచ్చిన కంటైనర్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఆ వీడియో లింక్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను, నేను ప్రీవియస్గా పెట్టింది. ఓకేనా, ఇప్పుడైతే ఓన్లీ ఫెర్టిలైజర్ తయారు చేసి ఇస్తున్నాను ఈరోజు. నేను జస్ట్ మీకు ఒకసారి రిపీట్ చేయడం ఏంటంటే, మీరు మొక్కకున్నటువంటి పాత ఆకులన్నీ కూడా ఒకసారి తీసివేయండి. తీసివేయడం వల్ల ఇలా కొత్త చిగుర్లు వచ్చేస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే ఒకవేళ ఆల్రెడీ కొమ్మలు వచ్చింటే కనుక కొమ్మల్ని కూడా కట్ చేస్తే మీకు అక్కడ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి కాబట్టి మొక్క గుబురుగా పెరగడం వల్ల ఫ్లవర్స్ అనేవి మీరు ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఒక కేర్ తీసుకోవాలి. అండ్ సాయిల్ కూడా మీకు తెలుసు కదండి, ఎప్పటికప్పుడు ఫెర్టైల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే జీవామృతం అలాంటివి ఇస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా వారానికి ఒక్కసారైనా మట్టిని మీరు లూజ్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి సాయిల్ ఇలా ఉందో మీరు చూడొచ్చు ఇలాగా. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ అయితే తయారు చేద్దాం. దీనికి మీకు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటేనండి, ఇది బాగా పులిసిపోయినటువంటి మజ్జిగ అనమాట, పెరుగు. బయట పెట్టేసేయాలి ఎండాకాలము, ఒక 4 డేస్లో మీకు చక్కగా పులిసిపోతుంది. ఇది బాగా అంటే టెంపరేచర్కి మనకు చాలా చక్కగా పులుస్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి తెలుసు కదా, ఇది సద్ది అన్నం. ఈ సద్ది అన్నం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది కూడా మనము ఈ 2 మిక్స్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియాని చాలా చక్కగా పెంచి పోషించిన వాళ్ళం అవుతాం, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. అండ్ మొక్కకి ఫ్లవరింగ్ రావడానికి మజ్జిగ చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ పులిసిపోయిన అన్నం అనేది చక్కగా మొక్కకి మంచి ఫర్టిలైజర్ అనమాట. ఈ 2 కలిపి ఇస్తాను నేను. సో ఇది తయారు చేయడం ఎలాగో చూద్దాము. చాలా సింపుల్. మీరు తయారు చేసి అయితే 2 డేస్ పక్కన పెట్టేసేయాలి. యాక్చువల్గా అయితే నేను ఇది తయారు చేసింది ఉంది, బట్ మీకు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దీనికోసం మీరు చూస్తున్నారు కదా, ఇది బాగా సద్ది అన్నం అనమాట. మనము అన్నం అనేది పడేయకుండా ఇలాగా ఒక పిడికెడు అన్నం అనేది మొక్కల్ని, మందార మొక్కల్ని కానీ, రోజెస్ని కానీ, మల్లె మొక్కల్ని కానీ చాలా చక్కగా విరబూసేలా చేస్తుంది. దానికోసం మీరు అన్నాన్ని మాత్రం ఇలాగా మెత్తగా కలుపుకోవాలండి. కలిపి మీరు ఈ ఫెర్టిలైజర్ని పక్కన పెట్టేసేయాలి. చెప్తున్నాను కదా, మీరు ఒక 2-3 డేస్ పక్కన పెడితే ఈ ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఎక్కువ రోజులు కూడా కాదు. ఓకేనా, ఇలా మెత్తగా కలుపుకొని ఈ పులిసిపోయినటువంటి పెరుగు ఇందులో వేస్తాను. పెరుగన్నం కలుపుకున్నట్టే చూడండి, ఏమీ లేదు. ఇలా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే మెత్తగా మిక్స్ చేసుకోవాలి, అలాగనే మిక్సీ పట్టకూడదు. మనం చేతితోటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదన్నమాట, చూసారా, బాగా మెత్తగా చేస్తే కనుక మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. సో ఇట్లా మనము ఇది కొన్ని రోజులు ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా వాటర్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి కూడా మీరు పక్కన పెట్టేసుకోవచ్చు, లేదా పక్కన పెట్టేసింది మీరు ఇలా కలుపుకోవచ్చు. కాకపోతే పులిసిపోవాలన్నమాట. దీన్ని ఇంకంతే డైరెక్ట్గా మనము మొక్కకి ఇచ్చేయడమే. చాలా సింపుల్ ఫెర్టిలైజర్, మీరు యూజ్ చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు, మీరే నాకు చెప్తారు. ఇదిగోండి, ఈ మల్లె చెట్టుకి ఇస్తున్నాను. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఇద్దాం. ఇంకో మల్లె చెట్టుకు, ఇంకా రోజా చెట్టుకు, చాలా వాటికి ఈ ఫెర్టిలైజర్ ఇస్తాను. ఇంకా ఎంత మిగిలింది చూడండి. చక్కగా ఒక్క పిడికెడు అన్నంతో మీరు పూల మొక్కలన్నింటినీ కూడా విరబూయించవచ్చు. అసలు చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కోసం, ఈజీ గార్డెనింగ్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ, అలాగే మొక్కలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి.
వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీరు చక్కగా మీరు కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. అందరూ హోమ్ మేకర్సే కాదండి, మీరు చక్కగా జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇమేజెస్తో చేయండి. ఏమైనా నాకు తెలిసినంత వరకు చెప్తాను, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, అటు ఇటు తప్పకుండా రిప్లై ఇస్తాను అనమాట. అది ఉంటా మరి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.